ఓం సముద్ర సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. 1942వ సంవత్సరం నుండి షిరిడీ వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతొచ్చింది. వారి కోసం వసతి గృహాలు నిర్మించడానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని కొనదలిచారు. కానీ కేశవనారాయణ కులకర్ణి అది అమ్మనన్నాడు. వారు సాయికి మొరపెట్టుకోగా తర్వాతి గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి, నిజానికి ఆ భూమి నాది, అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము, నీకు 3 లాభం వస్తుంది అన్నారు. అతడు వెంటనే సంస్థానానికే అమ్మాడు. ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ ఆసామి అమ్మనన్నాడు. ఆ ఆసామికి కలలో బాబా కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు. ఆ వ్యవహారం వలన అతడికి 3 రెట్లు లాభం వచ్చింది. డాక్టర్ రుస్తుంజీ 1930లో నిమోనియా వచ్చి బొంబాయిలోని పార్సీ జనరల్ ఆసుపత్రిలో స్పృహలేకంగా పడి ఉన్నాడు. ఆ మైకంలో అతడికి ఒక పకీరు కనిపించి, నేనెవరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యులయ్యారు. తర్వాత డాక్టర్లు అతన్ని పరీక్షించి అతడు ఆరోగ్యంగా ఉండటం చూచి విస్తుపోయారు. తనను కాపాడిన పకీరెవరా అని అతడు ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుల దగ్గర ఒక పుస్తకంలో బాబా పటం చూచాడు. తనను కాపాడింది ఆయనేనని గుర్తించి వారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించారు. అతనిని 1949లో సాయి సంస్థానం వారు షిరిడీలోని ఆసుపత్రిలో నియమించారు. ఒకప్పుడు అతని భార్యకు కళ్ళజబ్బు వచ్చింది. ఆమె రోజు సాయి సమాధికి ప్రదక్షిణం చేసి తనకు వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకి స్వయంగా గుడ్డకట్టి సమర్పిస్తానని మొక్కుకున్నది. డాక్టర్లు ఆ వ్యాధికి మందు లేదని నిర్ణయించినా ఆమె వ్యాధి 1 సంవత్సరంలోగా తగ్గిపోయింది. ఆమె తన మొక్కు చెల్లించుకున్నది. భయంకరమైన క్షయవ్యాధితో బాధపడుతున్న శివశంకర్ దీక్షిత్కు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది. అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలోనే ఒక పకీరు అతడి నొసట ఊది పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పాడు. మొదట అతడు ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు. కానీ నాటి నుండి ఏ మందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది. ఆ సంగతి విని ఆ పకీరు సాయి అయి ఉండవచ్చునని ఒక మిత్రుడు చెప్పాడు. 4 రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితం అతని ముందు పడేసి వెళ్లారు. అందులో సాయి సమాధి చిత్రము, దానిపైన ఒక సాయి పటము ఉన్నాయి. తనకు స్వప్న దర్శనం ఇచ్చినదని వారేనని గుర్తించి అతడు షిరిడీ వెళ్ళాడు. కానీ అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉన్నది. భక్తులను విచారించగా 1956 వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని, ఆ సంవత్సరమే ఆ విగ్రహం ప్రతిష్ఠించామని చెప్పి ఆ ఫోటోను చూపారు. చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో 1959లో మొహరం పండుగ నాడు ముస్లింలందరూ చేరారు. మౌలివి కూడా సిద్ధమయ్యాడు. కానీ పీరు ఎత్తవలసిన భక్తులు రాలేదు. అప్పుడు అక్కడున్న తిరువెంగళంను పీరు ఎత్తమన్నారు. అతడు నడుముకు పీరుకొయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు. వెంటనే అతనికి బాహ్యస్మృతి తప్పింది. నాకొక్కసారిగా మెరుపులుగా కాంతి కనిపించింది. ఎక్కడ చిన్న రాయి కానీ గడ్డిపోచ కానీ లేని బ్రహ్మాండమైన మైదానం అన్ని వైపులా కనిపించింది. చిన్నపిల్లవాణిలా నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు. ఇంతలో ఎవరో నన్ను కదిలించటంతో నాకు మెలకువ వచ్చింది. అప్పటి నుండి భక్తి గీతాలు, భగవద్గీత విన్నా, వెంకటేశ్వరుని చూచినా శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది. ఒకసారి సాయిపటం కొన్నాను. ఎందుకో కానీ ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉన్నది. ఒకరోజు రేడియోలో భక్తి గీతము నామావళి వినేసరికి నాకు బాహ్యస్మృతి తప్పి అలనాడు పీరునెత్తినప్పటి దర్శనం అయ్యింది. అప్పుడు నాకు దర్శనం ఇచ్చిన మహనీయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని రాస్తున్నారు ఆ ధన్యజీవి. నెల్లూరులో డాక్టర్ రాజగోపాలాచారికి 1938లో ఒకరోజు కలలో ఒక పకీరు కనిపించారు. ఆయన మోకాళ్ల వరకు పుండ్లున్నాయి. మరురోజు గోడకున్న పటాల మధ్యనున్న బాబా పటంపై వారి దృష్టి పడింది. అందులో బాబాకు మోకాళ్ల వరకు చెదులు పట్టి ఉన్నాయి. సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించారు. నాటి నుండి వారింట సాయి భజన పూజ ప్రారంభించారు. కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలసింది. బీబీ దూబే, హౌషంగాబాదు. 1957లో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డారు. వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుడు ధ్యానిస్తున్నాడు. నాటి తెల్లవారుజామున కళ్ళలో కఫ్నీ, తలకు గుడ్డ ధరించిన ఒక మహనీయుడు కనిపించాడు. వెంటనే అతడు, ఆహా, ఈయనే నా గురువు అని కేక పెట్టాడు.
ఆ కేకకు అతడికే మెలకువ వచ్చింది. అయినా ఆ సంగతి అతన్ని ఎవరికీ చెప్పలేదు. సంవత్సరాలు దొర్లుతున్నా ఆ మహనీయుడు మరుపు రాలేదు. ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, పత్రికలు చదువుతుండేవాడు. అతడికి 1970లో ఔషంగాబాదు బదిలీ అయ్యింది. అక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటం చూచి విచారిస్తే ఆయన షిరిడీ సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు. తర్వాత 1972లో ఉద్యోగరీత్యా పిపారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రులు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలు వివరించారు. తర్వాత అతడు 1973లో షిరిడీ వెళ్ళి అప్పటి నుంచి సాయిని కొలుచుకుంటున్నాడు. శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటం ఇచ్చారు. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టాడు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలై ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. ఆమె 21వ రోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది. సాయి గదిలో ప్రవేశించి, ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో, బాధ తగ్గుతుంది, 3వ రోజు దానిని పారవేయి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గూట్లో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగిందనుకున్నారు. కానీ గూట్లో చూస్తే తాయెత్తున్నది. అది కట్టగానే విరోచనాలు ఆగిపోయాయి. తర్వాత ఆమె భర్త పెళ్ళే గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయి తుమ్మలగుంటలో బంధువులింట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫార్సు లేకుండానే వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసినా తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనమిచ్చి, నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమను అని 2-3 సార్లు చెప్పారు. తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు. వాళ్లకు పిల్లే ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని, వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతడలా చేయటంలో పిల్లే రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది. మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది. ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి, కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు. ఆమె చెప్పే లోపల మెలకువ వచ్చింది. తర్వాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కల్లో కనిపించి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్న శ్లోకం జపించమన్నారు. మార్చి 1978లో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇంటికొచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బిళం కన్ను పీకింది. మరురోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె బ్రతిమాలితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. చివరి రోజు రాత్రి కలలో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థమిచ్చారు. పై శ్లోకమే చెప్పింది. ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు. కనిపిస్తున్నది, కానీ ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది. నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవనే అని కేకలేసి, గుడ్డివారికి అన్నం పెట్టి చేతనైన సహాయం చేయి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలుగుతుంది అన్నారు. తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తున్నాయి. అది బాబా లీలే అన్నారు డాక్టర్లు. అంటే ఆమెకు సంతానము, ఆరోగ్యము, జీవనోపాధి, కర్మ నివృత్తి ప్రసాదించారు సాయి.